హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి సారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కొన్ని సందర్భంలో ఇలాంటి సారీస్ అయితే వస్తుంటాయి. అంటే సారీస్కి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే వస్తుంది, ఆ తర్వాత ఇక్కడ కొంచెం ప్లెయిన్గా వస్తుంది. ఈ విధంగా కింద వైపు వచ్చినప్పుడు ఫాల్ మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి, మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే గనక మనకి ఈ డిజైన్ వచ్చిన ప్లేస్తో వచ్చేసి క్లాత్ అనేది ఉండదు. ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ పైకి వెళ్ళేస్తే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు మనకి ముడతల్లాగా కుచ్చుల్లాగా వచ్చేస్తుంది. అందుకోసం ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు సారీ ఫాల్ ఏ విధంగా వేసుకోవాలి అని ఇవాల్టి వీడియోలో చెప్తున్నాను. చాలా చిన్న వీడియో, బిగినర్స్కి అర్థం కావాలని చెప్తున్నాను. ఇలాంటి స్మూత్గా ఉండే క్లాత్కి హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కుచ్చులు రాకున్నట్టుగా ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూద్దామండి, ఇక లేట్ చేయకుండా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సారీ మొత్తాన్ని కూడా ఈ విధంగా టర్న్ చేసి చూడండి, ఈ ప్లేస్ దగ్గర నుంచి అంటే ఎక్కడైతే డిజైన్ స్టార్ట్ అయిందో ఆ ప్లేస్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేస్తున్నాను. సారీ వచ్చేసి చాలా స్మూత్గా ఉండండి, అందుకే జారుతూ ఉంది. ఇలా జారే క్లాత్కి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఓకేనా. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం సారీ యొక్క రైట్ సైడ్న ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడే మనకి ఆ క్లాత్ స్ట్రైట్గా వస్తుందా క్రాస్గా వస్తుందా తెలుస్తుంది, ఓకేనా. ఈ విధంగా స్ట్రైట్గా మొత్తాన్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సారీ యొక్క రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డింగ్ అయితే ఉంది కదండి, దీనిపైన మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. అంటే ఒక 10 ఇంచెస్ దాకా నేను స్టిచ్చింగ్ చేశానండి, అంతే. అక్కడ నెక్స్ట్ ఇక మనం ఫాల్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తాం కాబట్టి మొత్తాన్ని కూడా నేను ఏం స్టిచ్ చేయలేదు. ఒక 10 ఇంచుల దాకా అక్కడ నేను స్టిచ్చింగ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సారీ ఫాల్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. సారీ ఫాల్ వచ్చేసి మనకి స్ట్రైట్గా రావాలి, హెచ్చు తగులు రాకూడదు. క్రాస్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది కదండి బిగినర్స్కి, అలా రాకున్నట్టు స్ట్రైట్గా మనకి స్టిచ్చింగ్ రావాలి అంటే సారీ ఫాల్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. దీనికి వచ్చేసి మనకి ఒక దువ్వెన అలాగే మనకి ఒక టేప్ అయితే అవసరం ఉంటుంది. బిగినర్స్ స్టార్టింగ్లో స్టిచ్చింగ్ వేసే వాళ్ళకు క్రాస్గా రాకుండా ఉండాలి అంటే ఈ రెండు కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను దువ్వెనను ఈ విధంగా ఫిక్స్ చేశాను. ఇక్కడ మనం టేప్తో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎడ్జ్కి స్టిచ్చింగ్ పడుతుందా క్లాత్ పైన అని చూసుకుని మరొక టేప్ని కూడా నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. ఈ టేప్ వచ్చేసి మరీ దగ్గరగా ఉంది కాదండి, అందుకోసం కొంచెం వెనకలిగా ఈ విధంగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి సారీ ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగానే పెట్టుకుంటేనే మీకు స్ట్రైట్గా స్టిచ్చింగ్ వస్తుంది, ఓకేనా. కొంచెం దూరం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి. మీకు ఎక్కడైతే స్టిచ్చింగ్ పడాలి అనేది చూసుకుని అలా మీరు క్లాత్ అనేది ముందుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనం దువ్వెనకు ఫిక్స్ చేసుకోవాలి. ఈ మెథడ్లో మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు క్రాస్గా స్టిచ్చింగ్ అనేది అస్సలకి రాదండి. ఎంత స్మూత్గా ఉండే క్లాత్ అయినా సరే మీకు క్రాస్గా స్టిచ్చింగ్ అస్సలకు రాదు. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఒకవేళ దువ్వెన కదులుతుంది అంటే మరొక టేప్ని కూడా ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడానికే, మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలి అని, ఓకేనా. ఇలా మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి వీడియోలో నేను ఎలా అయితే ఫిక్స్ చేస్తున్నానో క్లాత్ని ఆ విధంగా ఫిక్స్ చేసుకుంటూ స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి డైలీ వేర్ సారీస్కి వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది సారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ ఎడ్జ్కి క్రాస్గా వచ్చేస్తుంది బిగినర్స్కి. అందుకోసమే మన దగ్గరికి కస్టమర్స్ ఇవ్వడానికి కూడా భయపడతారు. ఎందుకంటే మనం కింద వైపు స్టిచ్చింగ్ కరెక్ట్గా లేదనుకోండి, పైన హెమ్మింగ్ చేసినప్పుడు కూడా ఆ స్టిచ్చింగ్ కరెక్ట్గా రాదు. అందుకోసమే కింద వైపు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలంటే ఈ మెథడ్ని ఒక్కసారి పాటించి చూడండి, మీకు స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. కింద ఇలా ప్లెయిన్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనం ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చేసింది అనుకోండి, మనకి ఈజీగానే చేత్తోనే ఈ విధంగా పెట్టుకుంటూనే స్టిచ్చింగ్ చేయొచ్చు. ఎందుకంటే దువ్వెన లోపల అయితే క్లాత్ అయితే వెళ్ళదు కాబట్టి మనకి ఇక్కడ స్టిఫ్గానే ఉంటుంది, ఇక దువ్వెనతో అవసరం లేదు. మీరు ప్లెయిన్ సారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు ఆ సారీ ఫాల్ని స్టిచ్చింగ్ చేయండి. ఇలా బార్డర్ వచ్చినదే అయితే మనకి క్లాత్ కూడా అటు ఇటు ఏం కదలదు కాబట్టి కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఈ మెథడ్లో మనం కట్ వర్క్ కూడా నాకు ఇక్కడ ఉంది కాబట్టి ఈ కట్ వర్క్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో చేసిన ఉద్దేశం ఏంటంటే బిగినర్స్కి వచ్చేసి సారీ ఫాల్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదండి, అలా కాకున్నట్టు ఏ విధంగా సారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, క్లాత్ ఎక్స్ట్రాగా మనకి డిజైన్ వచ్చినప్పుడు ఎలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాను. నెక్స్ట్ ఇలా మనం చూసినట్లయితే రైట్ సైడ్కి చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనం క్లియర్గా హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నేను వచ్చేసి పై వైపు మరొక స్టిచ్చింగ్ అయితే ఏం పెట్టుకోనండి. డైరెక్ట్గా ఇలా ఫాల్ కింద వైపు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ని అంటే ఒక దారం డబ్బా తీసుకున్నాను, దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాను. ఈ ప్లేట్ పైన వచ్చేసి ముందుగా ఈ సారీ మొత్తాన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకుంటూ ఈ కింద వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ జస్ట్ ఒక గుడ్ పిన్ని ఫిక్స్ చేస్తాను. ఆ తర్వాత నేను సారీ ఫాల్ని స్టిచ్చింగ్ చేస్తాను. అక్కడ దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత గుడ్ పిన్ని ఫిక్స్ చేసుకుంటూనే మొత్తం సారీ ఫాల్ని కూడా స్టిచ్చింగ్ చేస్తాను. అప్పుడే నాకు ఎంత స్మూత్గా ఉన్నా కూడా రింకల్స్ రాకున్నట్టు సారీ ఫాల్ రెడీ అవుతుందండి. అందుకోసమే నేను పాటించే టిప్స్ మీకు కూడా చెప్పాను. ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫాల్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మొత్తం సారీ ఫాల్ స్టిచ్చింగ్ అయితే చేసేసాము. మనకి ఇక్కడ కుట్టు కనిపించకున్నట్టుగానే సారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసాము. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంత స్మూత్గా ఉండే సాటిన్ ఫ్యాబ్రిక్ సారీ అయినా సరే మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టుగా పర్ఫెక్ట్గా సారీ ఫాల్ స్టిచ్చింగ్ అయ్యింది. నేను ఏ విధంగా సారీకి హెమ్మింగ్ చేసుకుంటాను, స్టిచ్చింగ్ కనిపించకున్నట్టు కాళ్ళ పట్టికి చిక్కుకోకున్నట్టు ఎలా హెమ్మింగ్ చేసుకోవాలి అన్నట్లయితే దాని గురించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాన్ని చూసినట్లయితే మీకు హెమ్మింగ్ చేయడం కూడా ఇక ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.